హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకి ఒక కొత్త పథకం అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కలా ఉంది. లక్షలాది మంది రైతులకు జీవనోపాధి అందిస్తుంది. దీనిని ప్రాముఖ్యతంగా గుర్తించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక మద్దతు ఇవ్వడానికి మరియు స్థిరమైన వ్యవసాయ వృద్ధికి నిర్ధారించడానికి వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే అనేక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ చాలామంది చిన్న మరియు సన్నకారు రైతులకు ఇప్పటికే ఈ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. రైతులకు శక్తివంతంగా చేయాలనేదే కేంద్ర ప్రభుత్వం నిబంధనల అనుగుణంగా 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ చొరవతో చిన్న సన్నకారు రైతులకు చాలా అవసరమైన ఆర్థిక సహాయం అందించడంతో వారి వ్యవసాయ మద్దతులకు మెరుగుపరచడంలో మరియు ఉత్పాదనాలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కిసాన్ ఆశీర్వాద్ పథకం గురించి మరియు అది మీకు ఎలా ప్రయోజనం చేసుకుంటే మీరు చేసుకోవాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉంది. కిసాన్ ఆశీర్వాద్ పథకం రైతులకు వారి భూమి పరిమాణం ఆధారంగా ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మంజూరు చేయబడిన మొత్తం ఈ క్రింది విధానాలుగా మార్చుకోబడుతుంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 25,000 రూపాయలు, 4 ఎకరాలు ఉన్న రైతులకు 20,000 రూపాయలు. ఇదిలా ఉండగా అదనంగా ప్రధానమంత్రి సన్మాన్ కిసాన్ నిధి సన్మాన్ యోజన కూడా చేరువై రైతులకు సంవత్సరానికి 6,000 పొందుతారు. అంటే 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 2 పథకాలు కలిపి సంవత్సరానికి మొత్తం 31,000 అందుతుంది. ఈ ఆర్థిక సహాయం చిన్న రైతులకు ఆర్థికంగా భారాన్ని తగ్గించడం, వారి పంట దిగుబడి మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి, మెరుగైన విత్తనాలు, ఎరువులు మరియు ఆధునిక వ్యవసాయ మద్దతుల్లో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం కిసాన్ ఆశీర్వాద్ జార్ఖండ్లో అమలు చేయబడుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన రైతులకు మద్దతు ఇవ్వడానికి అదనపు చర్య తీసుకుంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన భారతదేశంలో అంతటా రైతులకి ఏటా 6,000 అందిస్తుండగా జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు మద్దతు ఇవ్వడానికి సంవత్సరానికి 25,000 రూపాయలు అదనంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ చొరవతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తున్న రైతులకి స్వావలంబనలకు ప్రోత్సహిస్తుంది మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. అర్హత మరియు అవసరమైన పత్రాలు. ఈ పథకాన్ని పొందాలంటే ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ధృవీకరణ కోసం బ్యాంక్ ఖాతా వివరాలు, ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ కోసం ఆధార్ లింకు చేయబడుతుంది. రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికెట్, భూమి యజమాని నిర్ధారించడానికి భూమి రికార్డు, పహానీ లేఖ, భూమి పన్ను చెల్లింపు వివరాలతో సహా మొబైల్ నంబరు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. స్థానిక అధికారులు పేర్కొంటున్న ఇతర పత్రాలు. జార్ఖండ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి పాల్గొనడానికి తప్పనిసరిగా చేసింది. త్వరలో నిజమైన రైతులు మాత్రమే ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతారని నిర్ధారిస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.